హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ షుగర్ డాడీ షుగర్ మమ్మీ అనే ఒక కొత్త పాయింట్ అయితే కనిపిస్తుందండి. అసలు ఈ షుగర్ మమ్మీ షుగర్ డాడీ అంటే ఏంటి, షుగర్ బేబీ అంటే ఏంటి తెలుసుకుందాం అనేసి దాని మీద నేను కొంచెం రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్లో నాకు తెలిసింది ఏంటంటే ఇది ఒక రకమైన డేటింగ్ యాప్. ఇది అవసరాలు తీర్చుకోవడానికి సెక్సువల్గా యూజ్ చేసుకునే ఒక కొత్త రకమైన డేటింగ్ యాప్. ఇది డేటింగ్ యాప్ అనేది లేకపోతే డేటింగ్ విధానం అనాలో తెలియదు, కానీ దీని మీద ఇండియాలో అయితే ఇంకా చట్టపరమైన సంబంధిత నిర్ణయాలు అయితే రాలేదు. కానీ బట్ ఈ వైరస్ మాత్రం ఇండియాలోకి వచ్చేసింది. ఇండియాలో ఈ వైరస్ని ఆల్రెడీ బొంబాయి, హైదరాబాద్, బెంగళూరులో అయితే కొంచెం విచ్చలవిడిగా అయితే రన్ అవుతుందంట. మరి దీని మీద ఈ గవర్నమెంట్ కానీ లేకపోతే ఈ చట్టపరమైన జ్యుడిషియల్ వ్యవస్థ కానీ కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే విడాకుల చట్టాల మీద మీరు ఇచ్చిన ఈ కొత్త కొత్త విధానాల వల్ల చాలామంది విడాకులు తీసుకుని సాంప్రదాయాన్ని మట్టి కల్పించేసి కనీసం మా జనరేషన్తో అంతమైపోతున్న ఈ జెంజిస్ వ్యవస్థ నిజంగా మాకు తల్లిదండ్రులు కాస్త కోస్తా ఏదో కొంచెం వాళ్ళు తిట్టుకునో కొట్టుకునో వాళ్ళు పెంచారు. ఇంక నెక్స్ట్ జనరేషన్లో మొగుడు పెళ్ళాలనే వ్యవస్థే లేకుండా చేసేసిన ఈ కోర్టు తీర్పులు ఏదైతే ఉన్నాయో దానివల్ల నెక్స్ట్ జనరేషన్లో ఈ షుగర్ డాడీ షుగర్ మమ్మీయే కాదు, భయంకరమైన నేరపూరితమైన సాంప్రదాయం అయితే మాత్రం మనం చూడబోతున్నాం. అందులో ఎవరిని నమ్మాలి, ఎవరితో రిలేషన్లో ఉండాలి, కనీసం మనుషులతో మనుషులు కలిసి ఉంటారా అనే ఒక భయంకరమైన విధానాన్ని తీసుకొచ్చేసి ఈ చట్టాలు ఏదైతే ఉన్నాయో ఈ చట్టాన్ని ఇమీడియట్లీగా మీరు కంట్రోల్ చేయకపోతే మీకు ఒక బిజినెస్ సెక్టర్ దొరుకుతుందనేసి, మీ ఫ్యామిలీస్కి ఒక బిజినెస్ సెక్టర్ దొరుకుతుందనేసి పెద్ద పెద్ద ఈ రాజకీయ లేకపోతే వ్యాపార బడావేత్తలు ఈ కొత్త కొత్త యాప్స్ని తీసుకొచ్చి జనాల మీదకి, సామాన్య జనాల మీదకి రుద్దేస్తే రేపొద్దున అది మీ మీద కూడా చుట్టుకుంటుంది అని చెప్పడానికి సీరియస్గా ఈ విషయాన్ని అయితే చేయాలనేసి నేను క్లియర్గా అనుకుని మీ ముందుకు వస్తున్నానండి. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ షుగర్ డాడీ షుగర్ మమ్మీ అనే విధానం ఎక్కడ పుట్టిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఇది అమెరికాలో ఒక ఏరియాలో పుట్టిన ఒక దిక్కుమాలిన వైరస్. ఈ షుగర్ డాడీ అనే విధానం ఎక్కడ వచ్చిందంటే 1908 సంవత్సరం, అంటే దాదాపుగా మనకు 100 సంవత్సరాల క్రితం అమెరికాలో ఒక షుగర్ ఫ్యాక్టరీ నడుపుకునే ఒక 60 ఏళ్ళో 50 ఏళ్ళో ఒక ముసలాయన, అంటే ముసలాయన అనకూడదు, ఆ ఏజ్ గ్రూప్ గల వ్యక్తి, ఓకే, అతనికి ఫ్యామిలీ రిలేషన్స్ లేకపోవడం వల్ల అతను ఆర్థిక పరంగా ఉన్నవాడైనా కానీ అతనికి ఒక రిలేషన్ కావాలి అనుకుని కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఒక 25-26 ఇయర్స్ గ్రూప్ గల ఒక ఏజ్ అమ్మాయి అతనితో రిలేషన్ పెట్టుకుందంట. ఆ రిలేషన్కి పుట్టిన పదమే షుగర్ డాడీ. ఎందుకు ఈ షుగర్ డాడీ అనే పదం పుట్టిందంటే అతను షుగర్ ఫ్యాక్టరీ నడుపుతూ ఉంటాడు. అతనికి అమ్మాయికి ఉన్న ఏజ్ గ్యాప్ వల్ల అతను డాడీ అని పిలిచే ఏజ్ గ్యాప్ కాబట్టి ఆ అమ్మాయి ముద్దుగా షుగర్ డాడీ అని పిలుస్తూ అతనితో ఒక హస్బెండ్ రిలేషన్ అయితే పెట్టుకుందంట. ఆ అమ్మాయికి ఎడ్యుకేషనల్ పరంగాను లేకపోతే ఆర్థికంగా పరంగాను అతను డబ్బులకి హెల్ప్ చేస్తూ ఆమెకి అవసరమైన ఆస్తిపరమైన ఆర్థిక ఇబ్బందుల్ని అతను కవర్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళిపోవడం వల్ల అతన్ని షుగర్ డాడీ అనే ఒక విధానంలోకి తీసుకొచ్చిన ఈ వైరస్ ఏదైతే ఉందో అది పాకి ఈరోజు ఇండియాలోకి వచ్చింది. ఫస్ట్ బొంబాయిలో దూరింది, మీకు అందరికీ తెలుసు బొంబాయి ఫాస్ట్గా ఉంటుందని. ఆ తర్వాత ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు. ఈ ఐటీ సెక్టర్లో ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటుంది షుగర్ డాడీ షుగర్ మమ్మీ. ఎందుకంటే డబ్బులకే ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ సెక్టర్ ఏదైతే ఉందో పూర్తిగా ఐటీ వాళ్ళని అనడానికి లేదు. వాళ్ళు ఏంటంటే పాపం ఆ కమర్షియాలిటీకి లోబడి బతకవలసి వచ్చిన ఈ సమయంలో వాళ్ళకి డబ్బులు సరిపోక ఇదిగో ఇలాంటి షుగర్ డాడీ షుగర్ మమ్మీ అనే విధానం మీదకి అలవాటు పరుస్తున్నారు. ఇందులో ఎక్కువగా ఈ జెంజిస్, అంటే ఈ జెంజిస్ పిల్లలకి ఉన్న ఒకే అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే మిడిల్ క్లాస్లో పుట్టిన ఈ జెంజిస్కి ఈరోజు ఈ ఆధునిక టెక్నాలజీతో వాళ్ళు పోటీ పడాలనుకున్న సమయంలో మిడిల్ క్లాస్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి అంత ఆర్థికంగా డబ్బులు సమకూర్చలేని పరిస్థితి ఉంటుంది, లేకపోతే వస్తువులను సమకూర్చలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి సమయంలో వాళ్ళు క్రియేట్ చేసుకున్న విధానం ఏంటంటే ఈ షుగర్ డాడీ షుగర్ మమ్మీ, అంటే రిచెస్ట్ పీపుల్స్తో ఈ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఈ సెక్సువల్ రిలేషన్ పెట్టుకుని దాన్ని షుగర్ డాడీ షుగర్ మమ్మీ అనే కొత్త విధానంతో పిలుచుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఆర్థిక అభివృద్ధి వీళ్ళు చెందుకుంటూ అమ్మాయి అబ్బాయిలు వాళ్ళకి కావాల్సిన రిలేషన్షిప్ ఎంజాయ్మెంట్ ఇస్తూ కొన్ని రోజులు కలిసి ఉండి ఆ తర్వాత విడిపోతారంట.
దీనికి ఏంటంటే దీనికి ఏ చట్టపరమైన రూల్స్ లేవు, దీనికి ఏ చట్టపరమైన గైడ్లైన్స్ లేదు. ఓన్లీ ఏంటంటే ఇది ఒక ఇల్లీగల్ అఫైర్స్. ఓకే, ఇవి రేపొద్దున బయటకు వస్తే ఆ బయటకు వచ్చే విధానం ఎలా ఉంటుందంటే, మీరు మనం చూస్తుంటారు రైల్వే కోడూరులో జరిగిన సంఘటన. అదే ఎమ్మెల్యే గారికి ఆ అమ్మాయికి మధ్య రిలేషన్షిప్ ఉంది కదా. ఫస్ట్ స్టార్ట్ అయిందేమో ఆర్థిక లావాదేవీలు అవసరాల కోసం స్టార్ట్ అయిన రిలేషన్షిప్ కాస్త ఈరోజు అది షుగర్ డాడీ షుగర్ మమ్మీ లాంటి రిలేషన్షిప్లోకి వెళ్ళింది అది. ఓకే, ఎవరి అవసరాలు వాళ్ళు తీర్చుకుంటాకి దాన్ని ఏంటంటే బ్లాక్ మెయిలింగ్కి యూజ్ అవుతుంది అనమాట రాబోయే రోజుల్లో. ఎందుకంటే మన వాళ్ళు అతి భయంకరమైన కన్నింగ్ తిరుగుతేటలతో ఉంటారు కదా ఈ మన ఇండియాలో ఉన్న చాలామంది పీపుల్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మొబైల్లో ఈ బ్లాక్మెయిల్ కావాల్సిన ఈ సెక్సువల్ రిలేషన్షిప్ని స్టోరేజ్ చేసుకుని దాన్ని కాస్త ఈ రోజు కోర్టులో సబ్మిట్ చేస్తూ నన్ను లోపరుచుకున్నాడు. అసలు ఇది షుగర్ డాడీ షుగర్ మమ్మీ అనే విధానం ఇండియాలో లేదు కదా. ఓకే, మమ్మల్ని ఇలా ట్రాప్ చేశారు అంటూ ఇంకా అది మీకు తెలిసే ఉంటుంది. అలా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ముందుకెళ్ళిపోయి వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో పాటు వాళ్ళ ఆర్థిక బలాలను కూడా నాశనం చేస్తూ. ఓకే, ఇది ఈ షుగర్ డాడీ షుగర్ మమ్మీ విషయం. దీని మీద చాలా గూగుల్ ప్లే స్టోర్లో యాప్స్ ఉన్నాయి. అది నేను గూగుల్ ప్లే స్టోర్లో యాప్స్ ఎందుకు ఉన్నాయనేసి నేను చట్టపరమైన కొంతమంది గైడెన్స్ ఉన్న వ్యక్తులను అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ గూగుల్ ప్లే స్టోర్ యాప్స్లో ఏంటంటే రూల్స్కి సంబంధించిన రూల్స్ ప్రకారం గైడ్లైన్స్తోనే యాప్స్ పెడుతున్నారంట. యాప్స్ పెట్టి వాళ్ళు రన్ చేస్తున్నారు. కానీ ఆ యాప్స్లో ఈ చాటింగ్ విధానంలో మీరు ఏమేమి మాట్లాడుకోవాలో వాళ్ళు ఆల్రెడీ ఒక గైడ్లైన్స్ ఇస్తున్నారు. ఆ గైడ్లైన్స్ అఫీషియల్గా కదా అన్అఫీషియల్గా ఇస్తున్నారు. లైక్ ఒక ఫ్రెండ్ యాప్ అని ఉంది, దీని మీద గూగుల్ ప్లే స్టోర్లో చాలా వ్యతిరేకత ఉందనేసి ఏ టెక్నాలజీతో పాటు గూగుల్లో కూడా దాని మీద కొన్ని రేటింగ్స్ కూడా ఇచ్చారు. అంటే ఇది బ్లాక్మెయిల్కి ఎక్కువగా యూజ్ అవుతుంది ఈ యాప్. ఈ యాప్లో ఏంటంటే ఇద్దరు కపుల్స్ని కలుపుతున్నట్టుగా డబ్బులు తీసుకుంటున్నారు. అంటే ఒక మ్యాట్రిమోనీ లాగా. మ్యాట్రిమోనీ అనేదే పెద్ద బూత్ అయిపోయింది ఈ రోజుల్లో. అది దానివల్ల చాలా బ్లాక్మెయిల్ జరుగుతున్నాయి. అసలు మ్యాట్రిమోనీలో సంబంధాలు ఎత్తుక్కోకండి. మీకు తెలిసిన బ్రోకర్స్తో ఇల్లులో మీకు ఈ రిలేషన్షిప్స్తో మీరు ఎంక్వైరీ చేసుకోండి తప్ప ఈ అసలు మ్యాట్రిమోనీ సైట్స్కి వెళ్ళకండి. అదంతా కూడా ఫేక్ పెడుతున్నారు. చాలా కేసులు ఏంటంటే మ్యాట్రిమోనీ సైట్లో ఈ ఫారెన్లో ఉన్న వ్యక్తుల్ని ఇండియాలో ఉన్న వ్యక్తులకి రిలేషన్ కలిపి వాళ్ళు ఏంటంటే డబ్బు ఆశించి లేకపోతే వాళ్ళు ఆ డబ్బుకి సంబంధించిన విషయాల మీద బ్లాక్మెయిలింగ్ జరుగుతూ ఆ తర్వాత వీళ్ళు ఎస్కేప్ అయిపోవడం. అలా మ్యాట్రిమోనీ కేసులో కొన్ని వందలు వస్తుంటాయి. ఈ ఫ్రెండ్ యాప్ అనేది ఇంకా భయంకరమైన దారుణం. జెన్జీస్కి ఇదిగో ఈ ఏజ్డ్ గ్రూప్ రిచెస్ట్ పీపుల్స్కి మధ్య ఇది రిలేషన్ కలుపుతూ మీ సమాచారాన్ని మేము గోప్యంగా ఉంచుతామని ఒక యాడ్లు చేస్తూ, ఇది ఎంత దరిద్రమైన విషయం అంటే ఇది లాంగ్ టర్మ్ వీడియో చేయడానికి కూడా సరిపోతుంది. దీని మీద మహాభారతం బుక్ రాస్తే మహాభారతం కానీ ఎక్కువ పేజెస్ వస్తాయి. అంత దరిద్రమైన ఈ కల్చర్ని మన ఇండియాలోకి తీసుకొచ్చి గూగుల్ ప్లే స్టోర్ యాప్స్లో పెడుతూ అవి చట్టపరమైన గైడ్లైన్స్తోనే మేము పెడుతున్నామని వాళ్ళు చెప్తుంటే దాని మీద ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకొని మన ఇండియన్ గవర్నమెంట్స్ ఉన్నాయో చూసారా, వాళ్ళకి సెల్యూట్ చేయాలండి. ఎందుకంటే మీరు మా సాంప్రదాయాలకు సంబంధించిన ఈ పెళ్ళిళ్ళు పేరెంటాలను సర్వనాశనం చేసేసారు. ఈ యాప్స్ తీసుకొచ్చి మీరు బిజినెస్ చేసుకుని మీరు లాభపడిపోయి మీరు ఫారెన్ కంట్రీలో సెటిల్ అయిపోతారు. కానీ మాకు కూడా ఉన్న ఈ ఇండియాలో ఉన్న 80% మిడిల్ క్లాస్ పీపుల్స్ ఈ యాప్స్ ద్వారానో లేకపోతే ఈ కల్చర్ ద్వారానో ఆల్రెడీ సర్వనాశనం అయిపోయి ఇంకా నాశనం అయిపోయి ఈ ఇండియా అనేది కొలాప్స్ అయిపోవాలన్నమాట. ఇది ఒక భయంకరమైన యాప్స్ వార్. ఒక రిలీజన్ వారు లేకపోతే ఒక వెపన్స్ వారు లేకపోతే ఒక బయో వారు లేకపోతే నిన్న మొన్న చూసిన గోల్డ్ మెటల్ వారు చూసారా, అలాగే ఇది ఒక భయంకరమైన కల్చర్ని డామినేట్ చేసే యాప్స్ వారు. ఇటువంటి యాప్స్ వారు కూడా మా ఇండియాలోనే ఎక్కువ పుడతా ఉంటాయి. ఎందుకంటే వ్యాపారం చేసుకోవడానికి ఇండియా అనుగుణమైన ప్రాంతం. ఇక్కడ చాలామంది ఎడ్యుకేషన్ చదువుకున్నా కూడా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్, ఐఏఎస్ చదువుకున్న అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా ఉన్న దేశం కదా మాది. అందుకని మీరు ఏ విధమైన వ్యాపారాలు చేసుకోవచ్చు. దీని మీద సరైన లీగల్ యాక్షన్ తీసుకుంటాకి వెళ్తూ ఉంటే మా జ్యుడిషియల్ వ్యవస్థ కూడా అప్పుడప్పుడు సరదా తీర్పులు ఇస్తూ ఉంటుంది. అవి చాలా భయంకరంగా ఉంటాయి. ఆ తీర్పులు వింటుంటే ఒక్కోసారి అసలు ఈ దేశంలో ఎందుకు పుట్టావరా అనే భయం వేసేలాగా ఉంటాయి తీర్పులు. అలాగే జ్యుడిషియల్ వ్యవస్థను అంతా నిందించడం కదండి. ఒక్కోసారి ఆ జ్యుడిషియల్ వ్యవస్థలు ఇచ్చే తీర్పులు ఎలా ఉంటాయంటే ఒక్కోసారి తట్టుకోలేమన్నమాట. దీని మీద చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి, అవి మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇది
ఈ షుగర్ డాడీ షుగర్ మమ్మీకి సంబంధించిన అతి భయంకరమైన వైరస్ ఇండియాలోకి వచ్చింది. ఈ వైరస్ కాస్త మరి పాకి ఇన్‌స్టాలో పాకుద్దా? లేకపోతే ఫేస్‌బుక్‌లో పాకుద్దా? లేకపోతే ఇంకే భయంకరమైన సోషల్ మీడియా యాప్స్‌లో పాకుద్దో తెలీదు గానీ, ఆ పాకి మొత్తం బ్లాక్‌మెయిలింగ్‌గా మొత్తం ఇండియాకి సంబంధించిన పీపుల్స్ అందరిని నాశనం చేసి పోతుందంట. మరి ఇది 2026లో స్టార్ట్ అయింది. మరి ఎప్పటికి యాప్‌కి వైరస్‌కి మందు కనిపెడతారో తెలీదు కానీ మన ఇండియన్ గవర్నమెంట్ కనిపెట్టి త్వరగా దీన్ని నాశనం చేయాలని కోరుకుంటూ ఇది ఈ వీడియో యొక్క ముఖ్య సమాచారం అండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారంటే నా వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. అంతవరకు సైన్ అవుట్ మీరు రామ్.